రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1వ తేదీన పేదల పండగ దినంగా గుర్తించి ప్రతి ఒక్క పేదలకు కూడా 4,000 రూపాయలు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇదే క్రమంలోనే ఈరోజు సామాజిక పెన్షన్ ఇవ్వడానికి అయితే ఈరోజు విజయనగరం జిల్లా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా విచ్చేస్తున్నారు. ఇదే క్రమంలో ఒకవైపు చూసుకుంటే విజయనగరంలో ఉన్నటువంటి కూటమి శ్రేణులంతా కూడా ఒక పండగ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇక్కడి నుంచి చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది షెడ్యూల్, ఎక్కడి నుంచి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? చూస్తే ఒకవైపు వెళ్ళిపోయాడు అంతా కూడా అంత సర్వసిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రజావేదిక ఉంది, ఒకవైపు ప్రజలతో అలా మరోవైపు కార్యకర్తలతో కూడా మమేకమయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా ఎలా చూడాలేంటి? ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వినూత్నంగా వారు గతంలో చేసిన కంటే భిన్నంగా కార్యక్రమాన్ని చేస్తున్నారు. అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ఈరోజు మా పార్లమెంటు పరిధి ఇచ్చేర్ల మన గజపతినగరం కాన్స్టిట్యున్సీ దత్తి గ్రామానికి రావడం జరుగుతుంది. ఈరోజు ప్రజానీకం అందరూ కూడా గత 1 వీక్ నుంచి అందరూ సిద్ధంగా ఉన్నారు సీఎం గారిని చూడాలి, వారు మాట వినాలని. ఈరోజు పెన్షన్ అనేది మనకు తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్టీఆర్ గారి నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి గారికి తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్. పెన్షన్ అంటే గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ. అలాంటి నాయకుడు అధినాయకుడు ఈరోజు వస్తున్నాడు కనుక పండుగ వాతావరణం ఉంది మీరు చెప్పినట్లుగా. ఖచ్చితంగా ఈరోజు అందరూ కూడా ఆ భావనలో ఉన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 12 గంటలకి 11:30 ఈ ప్రాంతానికి ల్యాండ్ అవుతున్నారు ఇక్కడికి. తర్వాత నేరుగా బాధితుడి ఇంటికి వెళ్ళి మన లబ్ధిదారు ఇంటికి వెళ్ళి అక్కడ పెన్షన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ప్రజావేదికకి వెళ్ళి అక్కడ మాట్లాడి గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు లంచ్ అవర్ తీసుకొని విరామం తీసుకొని మళ్ళీ పార్టీ కేడర్ దగ్గరికి వచ్చి కేడర్తో 2 గంటలు దాదాపు కేటాయించాలని ఆలోచిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమంతో పాటు పార్టీ కేడర్ను కూడా కలవాలనేది, కాన్ఫిడెన్స్ లెవెల్లో కలవాలనేది మంచి పరిణామం. ఇది సామాన్య కార్యకర్త కూడా ఒక ఉత్సాహాన్ని, ఒక బాధ్యతను పెంచే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం రావడం వల్ల ఇటు ప్రజలు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడం, ఇంకొక పక్క పార్టీ కేడర్ని ఉత్సాహపరచడం అనేది కార్యక్రమం. ఇది మంచి ప్రక్రియ. గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి నారా లోకేష్ గారు దీన్ని డిజైన్ చేసినందుకు, పార్టీ కార్యక్రమాలని డిజైన్ చేసినందుకు తెలుగుదేశం పార్టీ కేడర్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎన్డీఏ కూటమి అందరూ కూడా ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరూ కూడా కలిసిమెలిసిగా ఈరోజు కార్యక్రమానికి అటెండ్ అవ్వడం అనేది మంచి శుభపరిణామం. ఖచ్చితంగా వారు ఏదైతే సంకల్పించుకున్నారో పేద ప్రజలకి రూరల్ ఏరియా మనం చూసాం, మనం రావడానికి దాదాపు 2 గంటలు పట్టింది అక్కడి నుంచి రావడానికి ఒక ప్రాంతం నుంచి. అలాంటి రూరల్ ప్రాంతాల్లో ఈరోజు కార్యక్రమాన్ని చేసి ప్రజలకి ముఖ్యమంత్రి అంటే ఎక్కడో 4 గోడల్లో కూర్చొని పరిపాలన చేయడం కాదు, ప్రజల దగ్గరికి వచ్చి పరిపాలన చేయాలి, ప్రజలతో ఉండాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. వారికి ఇష్టం ఈరోజు కాదు, ఆయన 95 నుంచి కూడా అలాగే ఆయన చేశాడు. ఇప్పుడు సరికొత్తగా 95లో ఎలాగ ఉన్నారు సీఎంగా ఆయన పదే చెప్తున్నారు. ఆ రకంగా ఇప్పుడు కూడా ప్రజలకి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రజాప్రతినిధికి మమ్మల్ని ఎలక్ట్ చేయడం విధానం కానీ చూస్తే 95 మాకు గుర్తొస్తుంది. ఆ 95 లాగా ఆయన పరిపాలన చేయాలి, ఇంకా అడ్వాన్స్గా చేయాలనే ఆలోచన. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఈరోజు మేము నిన్న వచ్చాం, కార్యక్రమం చూసాం. నేను ఉదయం నుంచే ఆల్రెడీ 8 గంటల నుంచి స్టార్ట్ అయిపోయింది కార్యక్రమం. అందరూ కూడా చాలామంది రాత్రి కూడా ఇక్కడే ఉన్నారు, చాలామంది ఇక్కడే ఉండి సీఎం గారి కోసం ఎదురు చూస్తున్నారు. వారి రాక కోసం మాత్రం మేము అందరూ ఎదురు చూస్తున్నాం, మేము ఒక అభిమానులుగా. అంటే ముఖ్యంగా మరోవైపు చూసుకుంటే, ఎందుకంటే కార్యకర్తలతో పాటు అలాగే అక్కడ ఉన్న పార్టీ కేడర్ అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దీని పట్ల ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది పార్టీ కేడర్ని, ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళబోతున్నారు? వాళ్ళకి సంబంధించి ఇంతకుముందు అయితే చెప్పారు, అచ్చెన్నాయుడు గారు ఇంతకుముందు చెప్పారు, ఎక్కడికైనా సరే మీకు పని అవ్వాలంటే మీకు ఒక బిల్లు ఇస్తాం, ఆ బిల్లుని మీరు పట్టుకుని వెళ్ళి పెడితే చాలు, మీకు గౌరవించి పట్టుకుని వెళ్తారని చెప్పేసి తీసుకుని అన్నారు. ఆ విధంగా కొంతమంది జరగట్లేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. దానిపైన ఏమైనా చర్చించే అవకాశాలు ఉన్నాయి? సహజంగా ఏమవుద్దంటే ప్రజల ప్రయోజనం ముఖ్యమైనది పార్టీ నిర్ణయం. అది తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా తెలుసు, వారు కూడా అదే విధంగా కష్టపడుతున్నారు గ్రామాల్లో. వ్యక్తిగతంగా ఎవరు నాకు ఇది కావాలి, ఇది అవ్వాలి అని తెలుగుదేశం పార్టీ కేడర్ ఎవరు కూడా ఊహించరు, ఆలోచించరు. ఎందుకంటే ప్రజలకి సేవ చేయాలనే సంకల్పంతో అధినాయకుడు ఎలాగుంటాడో కింద ఉన్న కేడర్ కూడా అదే రకంగా ఉంటారు. అందుకే గ్రామ స్థాయిలో ఉన్నవాడు మీరు చూడండి, ఎప్పుడు ఇండివిజువల్గా వాడు రాడు, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పడు, ప్రజలకి ఇది కావాలని చెప్తాడు తప్ప ఆ రకంగా అవుతుంది. అయితే 1-2 పనులు లేట్ అయినా సరే ఖచ్చితంగా ఫాలోఅప్ చేయవలసిన అవసరం ఉంది. అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కార్యక్రమాల్లో, రాష్ట్ర కార్యక్రమాలతో పాటు దేశంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నాం కనుక దేశంలో కూడా ఆయన నేరుగా ఢిల్లీ నుంచి వస్తున్నాడు. ఆయన
అక్కడ కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టులు కానీ నిధులు కానీ తీసుకురావడానికి ఆయన వెళ్తూ నేరుగా ఆయన ఇక్కడ రావడం, విజయవాడ కూడా పోవట్లే, నేరుగా వస్తున్నారు. నేరుగా వచ్చి ప్రజలను కలుసుకుంటున్నారు. ప్రజలతో పాటు కేడర్ను కూడా బలోపేతం చేయాలి, కేడర్కి మనోధైర్యం కల్పించాలి, వాళ్ళకి ఆనందం కలిగించాలి. ఎందుకంటే కష్టపడి పార్టీని నిర్మాణం కోసం వాళ్ళు చేసే ప్రయత్నం 5 సంవత్సరాలు వారు ఎంతో అవమానాలు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వాదాలో వారిని కలుసుకొని వాళ్ళతో ఒక రెండు గంటలు గంట వాళ్ళతో కాలక్షేపం చేసి వాళ్ళతో మాట్లాడి ఆత్మీయంగా పలైమరి చేయాలని ఆయన ఆలోచన. ఇది మంచి ప్రక్రియ, ఇది మంచి రిజల్ట్ కూడా వస్తుంది. దానివల్ల ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా పార్టీ కూడా కేడర్ కూడా ఆనందం పడుతున్నారు. దీనిని రూపకల్పన చేసిన నారా లోకేష్ గారికి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్తున్నారు, ఎందుకంటే ఈరోజు ఇక్కడ 11 గంటలకైతే ఇక ఎల్లిపేట వద్దకు చేరుకుంటారు. ఎక్కడి నుంచి చూసుకుంటే ప్రజావేది వద్దకు చేరుకుంటారు. అక్కడ ప్రజలతో మమేకమైన తర్వాత లబ్ధిదారులు, పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వద్దకే వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతారు. దాని తర్వాత మళ్ళీ లంచ్ చేసిన తర్వాత పార్టీ కేడర్తో మమేకమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాడితే రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.